వెల్కమ్ టు తేజ అకాడమీ. మన గతంలో గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించి ఇండియన్ హిస్టరీలో మధ్యయుగ భారతదేశ చరిత్రలో భాగంగా ఉన్నాం. అందులో భాగంగా బానిస వంశాన్ని మనము కంప్లీట్ చేయడం జరిగింది. సార్, బానిస వంశంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రాజులు, వాళ్ళు చేపట్టినటువంటి సంస్కరణలు ఏమైనా ఉన్నాయని గతంలో మనం మాట్లాడుకోవడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఖిల్జీ వంశం చూద్దాం. సార్, ఖిల్జీ వంశ స్థాపకుడు ఎవరు, అసలు ఖిల్జీ వంశం ఏ విధంగా స్థాపించడం జరిగింది అనేది మనం జాగ్రత్తగా విన్నాం. సార్, ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి రెండవ రాజవంశం. సార్, ఢిల్లీని మొత్తం 5 రాజవంశాలు పరిపాలిస్తే ఈ 5 రాజవంశాల్లో ఖిల్జీ వంశం రెండవ రాజవంశం. సార్, ఢిల్లీని పరిపాలించినటువంటి బానిస వంశంలో చిట్ట చివరి చక్రవర్తిని సంహరించి జలాలుద్దీన్ ఖిల్జీ. సార్, వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మొయిజుద్దీన్ కైకుబాద్, సార్ కైకుబాద్ అనే వాడిని చంపేసి బానిస వంశంలో చివరి రాజైనటువంటి మొయిజుద్దీన్ కైకుబాద్ అనే వాడిని చంపేసి జలాలుద్దీన్ ఖిల్జీ అనేటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఈయన మొయిజుద్దీన్ కైకుబాద్కు సేనానిగా ఉంటూ జలాలుద్దీన్ ఖిల్జీ అనేటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడంటే అతన్ని సంహరించి 1290వ సంవత్సరంలో ఈ ఖిల్జీ వంశాన్ని స్థాపించడం జరిగింది. సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. 1290 నుంచి 1320 మధ్య కాలం వరకు, అనగా భారతదేశంలో ఢిల్లీని 30 సంవత్సరాల పాటు పరిపాలించడం జరిగింది. వాళ్ళు రాజులు ఎవరు అనేది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నాం. సార్, ముందుగా జలాలుద్దీన్ ఖిల్జీ పాలనా కాలం. సార్, ఈయన మొయిజుద్దీన్ కైకుబాద్ని చంపేసి 1290 నుంచి 1296 ఈ మధ్య కాలంలో జలాలుద్దీన్ ఖిల్జీ ఢిల్లీ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని పరిపాలించడం జరిగింది. సార్, ఫస్ట్ ఈయన గురించి ఇంపార్టెంట్ సార్, జాగ్రత్తగా విన్నాం. సార్, ఈయన గురించి ఇంపార్టెంట్ చెప్పేటప్పుడు ఢిల్లీ చక్రవర్తుల్లోకెల్లా అత్యధిక వయసులో ఉన్నప్పుడు సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి, అత్యధిక వయసులో సింహాసనాన్ని అధిష్ఠించిన వ్యక్తి ఎవరంటే జలాలుద్దీన్ ఖిల్జీ. సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా చాలా సార్లు అడిగారు. ఢిల్లీ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి, ఢిల్లీని పరిపాలించిన 5 రాజవంశాలలో సార్ మనందరికీ తెలిసిందే బానిస వంశం, దీన్నే మమ్లూక్ అంటారు, తర్వాత ఖిల్జీలు, తర్వాత తుగ్లకులు, తర్వాత సయ్యదులు, లాస్ట్ లోడీలు. ఈ మొత్తం రాజవంశాల్లోకెల్లా 70 సంవత్సరాల వయసులో సింహాసనాన్ని అధిష్ఠించిన ఏకైక వ్యక్తి జలాలుద్దీన్ ఖిల్జీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. సార్, ఇంకా ఏమైనా ఈయన మీద తిట్లున్నాయంటే, సార్ ఈయన ఢిల్లీ సుల్తానుల్లోకెల్లా, సార్ ఢిల్లీని పరిపాలించిన 5 రాజవంశాలలో ఉన్నటువంటి చక్రవర్తుల్లోకెల్లా, సార్ 5 రాజవంశాలలో రకరకాల చక్రవర్తులు ఉన్నారు కదా, వాళ్ళల్లో ఈ జలాలుద్దీన్ ఖిల్జీ చాలా ఇంపార్టెంట్. దయాగుణం కలిగిన చక్రవర్తి, దయాగుణం గల. సార్, ఎందుకు ఈయన దయాగుణం గల చక్రవర్తి అంటారంటే మళ్ళీ మాట్లాడదు. ఎందుకంటే ఈ మాట ఎందుకు వచ్చిందంటే నయా ముస్లిములు అనే పదం వల్ల ఆయనకు ఆ విధంగా వచ్చింది. మరి నయా ముస్లింలు ఏంది అనేది ఈయన గురించి వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా అధ్యయనం చేద్దాం. జస్ట్ మీ బ్రెయిన్లో ఫిట్ చేయండి. 70 సంవత్సరాల వయసులో ఈయన సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది. ముఖ్యంగా బానిస వంశ చిట్ట చివరి చక్రవర్తి అయినటువంటి మొయిజుద్దీన్ కైకుబాద్ని సంహరించి ఢిల్లీ సామ్రాజ్యంలో రెండవ రాజవంశంగా జలాలుద్దీన్ ఖిల్జీ అనేటువంటి వ్యక్తి ఖిల్జీ వంశాన్ని స్థాపించడం జరిగింది. సార్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా. 70 సంవత్సరాల వయసుతో పాటుగా ఈయన దయాగుణం కలిగి ఉన్న చక్రవర్తిగా ఢిల్లీ సుల్తానుల్లోకెల్లా పేరుగాంచిన చక్రవర్తిగా మనం ఇతన్ని చెప్పుకోవచ్చు. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్, దగ్గులు అనేటువంటి దారి దోపిడీ దొంగలు. సార్, ఈ దగ్గులు ఎవరంటే సార్ దగ్గులు. సార్, వెరీ ఇంపార్టెంట్. మన ఇండియన్ హిస్టరీలో మన ముఖ్యంగా గవర్నర్ జనరల్స్ కాలంలో కూడా దగ్గులు అనేటువంటి దారు దోపిడీలను, పిండారీలను అణచివేసింది ఎవరు? సార్, మార్కెస్ట్ ఆఫ్ హేస్టింగ్స్ పిండారీలు. సార్, వెరీ ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఢిల్లీ సుల్తాన్లో దగ్గులు ఎవరంటే వీళ్ళు దారి దోపిడీ దొంగలు. సార్, ఈ దారి దోపిడీ ముఖ్యంగా ఢిల్లీ పరిసర ప్రాంతాలలో ఉంటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటారు. అట్లాంటి దారి దోపిడీ దొంగలను అణచివేసిన చక్రవర్తి ఎవరంటే జలాలుద్దీన్ ఖిల్జీ. సార్, ఇక్కడ నేను ఒకటి బానిస వంశంలో ఒక విషయం మర్చిపోయినాను. ఏంటంటే బాల్బన్ ఏం చేశాడంటే బాల్బన్. సార్, మనందరికీ తెలిసిందే గియాజుద్దీన్ బాల్బన్ అని, బహువుద్దీన్ బాల్బన్ అంటారు. ఈయన ఏం చేశారంటే మివాటీలు అనే దొంగలను అణచివేయడం జరిగింది.
సార్ ఢిల్లీలో మమ్లూక్ వంశం స్థాపించినప్పుడు, మమ్లూక్ వంశం పరిపాలించినప్పుడు ఢిల్లీలో పరిసర ప్రాంతాల్లో మివాటీలు లేదా మేటీలు అని కూడా అంటారు. వీళ్ళు కూడా దారి దోపిడీ సార్ గుర్తుపెట్టుకోండి. పాల్గొన అంటే మివాటి గుర్తుపెట్టుకోండి. 3 అక్షరాలు ఉన్నాయి, ఇక్కడ 3 అక్షరాలు ఉన్నాయి. సార్ దగ్గులు, సార్ వయసైన వాళ్ళకు దగ్గు అంటాం కదా సార్, వయసైన వాళ్ళు కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 70 సంవత్సరాల వయసులో ఈయన సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది. సార్ ఇంకా ఇంపార్టెంట్ జలాలుద్దీన్ ఖిల్జీ గురించి, ఇది బ్రెయిన్ లో ఫిట్ చేయండి మొదటగా. సరే, ఇప్పుడు ఈయన గురించి మాట్లాడదాం. సార్ ఈయన 1290వ సంవత్సరంలో మమ్లూక్ వంశ చిట్ట చక్రవర్తి అయినటువంటి మయూదుద్దీన్ కైకుబాదును సంహరించి కైలుగరి, సార్ కైలుగరి అనేటువంటి ప్రాంతం, కైలుఘర్ అని కూడా అంటారు సార్, ఢిల్లీ దగ్గరే ఉంటుంది. ఈ ప్రాంతంలో ఏం చేసినట్టే ఈయన రాజుగా పట్టాభిషేకం, ఈయన అవసరం లేదు సార్, పట్టాభిషేకం చేయడం జరిగింది. సార్ ఈ జలాలుద్దీన్ ఖిల్జీ ఢిల్లీని పరిపాలించేటప్పుడు కారా అనే ఒక ప్రాంతం ఉంది సార్, కారా వెరీ ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు ప్రజెంట్ కారాని ఏమంటామంటే అలహాబాద్ అంటారు సార్. ఇప్పుడు అలహాబాద్ కూడా అనరు, దీన్ని ప్రజెంట్ ఏమంటారంటే ప్రయాగరాజ్ అంటున్నారు సార్. ప్రజెంట్ ప్రయాగరాజ్ అంటాం సార్. గతంలో మొన్నటి దాకా ఒక 5 సంవత్సరాల కిందటి వరకు దీన్ని ఏమనేవాళ్ళంటే అలహాబాద్ అనేవాళ్ళు సార్. ఇంతకు ముందు ఏమనేవాళ్ళంటే కారా అనేవాళ్ళు సార్. జాగ్రత్త తీయండి, ఇప్పుడు మీరు జాగ్రత్తలో నేర్చుకుంటారు, దీన్ని ప్రయాగరాజ్ అంటున్నారు సార్. ఈ కారా ప్రాంతంలో ఒక పాలకుడు ఉంటాడు, వాని పేరు మాలిక్ చజ్జు, అవసరం లేదు సార్, జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఈ మాలిక్ చజ్జు అనేవాడు పరిపాలిస్తుంటాడు. ఈ జలాలుద్దీన్ ఖిల్జీ ఏం చేస్తాడంటే, ఈ జలాలుద్దీన్ ఖిల్జీకి ఒక అల్లుడు ఉంటాడు సార్, ఆయన పేరు అలీ గుర్షప్. వెరీ 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 ఇంపార్టెంట్ సార్, అలీ గుర్షప్ జలాలుద్దీన్ ఖిల్జీకి అల్లుడు సార్. అంటే జలాలుద్దీన్ ఖిల్జీ యొక్క కూతురుని ఈ పెళ్లి చేసుకుంటాడు, అలీ గుర్షప్ సార్. చరిత్రలో ప్రసిద్ధికెక్కిన అలీ గుర్షప్ ఎవరో కాదు, అల్లావుద్దీన్ ఖిల్జీ. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఒకసారి సివిల్ సర్వీస్ లో అలీ గుర్షప్ అనే పదం ఇచ్చి ఈయన గురించి ఇవ్వడం జరిగింది. బిట్టు సార్ గుర్తుపెట్టుకోండి, అల్లావుద్దీన్ ఖిల్జీకే అసలు పేరు అలీ గుర్షప్ అంటారు. ఈ జలాలుద్దీన్ ఖిల్జీ సార్ వెరీ ఇంపార్టెంట్, ఈ జలాలుద్దీన్ ఖిల్జీ ఏం చేశాడంటే తన అల్లుడైనటువంటి ఈ అలీ గుర్షప్ ఏం చేశాడంటే, ఒరే నువ్వు కారా ప్రాంతంలోకి వెళ్ళి వాడు ఉన్నాడు మాలిక్ చజ్జు, వాడిని సంహరించు, వాడిని చంపేసి కారా ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు. ఆక్రమించుకున్న తర్వాత ఈ అలీ గుర్షప్ ని, ఈ అల్లావుద్దీన్ ఖిల్జీని కారా ప్రాంతానికి రాజప్రతినిధిగా చేయడం జరిగింది సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్, బాగా బ్రెయిన్ లో ఫిట్ చేయండి. జలాలుద్దీన్ ఖిల్జీ 1290లో బానిస వంశ చిట్ట చక్రవర్తి అయినటువంటి మొయిజుద్దీన్ కైకుబాదును సంహరించి కైలుఘర్ అనే ప్రాంతంలో ఢిల్లీ దగ్గరలో 70 సంవత్సరాల వయసులో ఈయన సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది. తగ్గులనే దారి దోపిడీ దొంగలను కూడా సంహరించడం జరిగింది సార్. ఈయన అల్లుడైనటువంటి అలీ గుర్షప్ను లేదా అల్లావుద్దీన్ ఖిల్జీని 1292వ సంవత్సరం అంట సార్, అవసరం లేదు, ఈ కారా ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ మాలిక్ చజ్జు అనేటువంటి వాడిని సంహరించి ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. దీంతో ఈ రాజప్రతినిధిగా, ఈ కారా ప్రాంతానికి నువ్వే ఉండు రాజప్రతినిధిగా అని జలాలుద్దీన్ ఖిల్జీ ఈయన రాజప్రతినిధిగా చేయడం జరిగింది సార్. వెరీ 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 ఇంపార్టెంట్. ఇంకా అత్యంత ఇంపార్టెంట్ ఏంటంటే జలాలుద్దీన్ ఖిల్జీ కాలంలో సార్ అభ్యర్థులందరూ ఒక దగ్గర కన్ఫ్యూజ్ పడుతున్నారు సార్. ఆ కన్ఫ్యూజ్నెస్ అనేది ఇక్కడ ఉండకూడదు, ఒకసారి జాగ్రత్తగా విన్నాం సార్. ముందుగా సార్ మన భారతదేశంలో జాగ్రత్త అండి, భారతదేశంలో ఢిల్లీలో పరిపాలిస్తున్నటువంటి జలాలుద్దీన్ ఖిల్జీ పాలనా కాలంలో అసలు ఖిల్జీ వంశం ప్రారంభమైనప్పుడు దక్షిణ భారతదేశంలో ఏమైనా రాజవంశాలు ఉన్నాయి? ఒక్కసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నాం సార్. దీని మీద అవగాహన లేకపోతే ఇబ్బంది పడతాం సార్. ఒకసారి చూడండి, ఇదో ఈ ప్రాంతం వచ్చి మహారాష్ట్ర ప్రాంతం సార్. ఈ ప్రాంతంలో ఒక ఊరు ఉంది, దాని పేరు దేవగిరి. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. మనందరికీ తెలిసిందే, మహమ్మద్ బిన్ తుగ్లక్ అనగానే దేవగిరి గుర్తుకొస్తుంది, దౌలతాబాద్ గుర్తుకొస్తుంది. ఈ దేవగిరి, ఈ దేవగిరిని ఆధారంగా చేసుకుని, దేవగిరిని కేంద్రంగా చేసుకుని, దేవగిరిని పరిపాలనా కేంద్రంగా చేసుకుని యాదవ వంశస్థులు పరిపాలిస్తున్నారు. అనగా మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్న రాజ్యం పేరు ఏంటంటే యాదవ రాజ్యం సార్. యాదవ రాజ్య రాజధాని ఏంటంటే దేవగిరి. వెరీ 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 ఇంపార్టెంట్, ఎందుకో మనకు అవసరము సార్. మళ్ళీ చెప్తున్నా, యాదవ రాజ్యం రాజధాని ఏంటంటే దేవగిరి సార్. యాదవ రాజ్యంలో దేవగిరిని కేంద్రంగా చేసుకుని ఎవరు పరిపాలిస్తున్నాడంటే యాదవ రామచంద్ర దేవుడు. ఈయన కూడా గుర్తుపెట్టుకోండి, రామచంద్ర దేవుడు సార్.
ఇక్కడ మనకు వచ్చేటప్పుడు కేవలం ఇద్దరు యాదవ వంశం అంటేనే ఇద్దరు రాజులు గుర్తుపెట్టుకుని సరిపోతుంది. ఒక వ్యక్తి పేరు యాదవ రామచంద్ర దేవుడు, ఇంకొక వ్యక్తి పేరు వాళ్ళ కుమారుడు శంకర దేవుడు. వద్దు, ఇప్పుడు యాదవ రామచంద్ర దేవుడు మాత్రం గుర్తుపెట్టుకోండి సార్. ఇది దేవగిరి ప్రాంతాన్ని ఆధారంగా చేసుకొని యాదవులు పరిపాలిస్తున్నారు. వెరీ ఇంపార్టెంట్. ఇదిగో ఈ ప్రాంతాన్ని, ఇదో సార్ ఇక్కడంతా ఈ ప్రాంతాన్ని ఇక్కడ కాకతీయులు పరిపాలిస్తున్నారు సార్. వెరీ 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 ఇంపార్టెంట్. కాకతీయులు సార్ ఓరుగల్లును లేదా వరంగల్లును కేంద్రంగా చేసుకొని కాకతీయులు పరిపాలిస్తున్నారు. ఈ కాకతీయ సామ్రాజ్యానికి అప్పటికి ఎవరు రాజంటే రెండవ ప్రతాపరుద్రుడు సార్. రెండవ ప్రతాపరుద్రుడు రాణి రుద్రమదేవి యొక్క కుమార్తె బిడ్డ, అంటే కొడుకు, అంటే మనవడైతాడు. రెండవ ప్రతాపరుద్రుడు ఈ కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు సార్. 1289 నుంచి ఈయన రాజ్యంలోకి వస్తాడు. 1323 వరకు ఉంటాడు సార్. మళ్ళీ మాట్లాడదాం. ఇక్కడ రెండవ ప్రతాపరుద్రుడు గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఈ ప్రాంతము ఇది తమిళనాడు ప్రాంతము. ఈ తమిళనాడు ప్రాంతాన్నిలో ఉన్నటువంటి మధురై సార్, వెరీ ఇంపార్టెంట్. మధుర ఉత్తరప్రదేశ్ లో ఉంటది. ఇది మధురై సార్. మధురై కేంద్రంగా చేసుకుని పాండ్యులు పరిపాలిస్తున్నారు. పాండ్యులు సార్, ఈ పాండ్యులు ఎవరంటే పాండ్య రాజులు మధురైని కేంద్రంగా చేసుకుని పరిపాలిస్తున్నారు. ఈ మధురై సార్, ఈ మధురై ఎందుకంటే ఇవన్నీ బట్టి పట్టుకోకుండా చేసుకోవచ్చు సార్. పెన్ను పేపర్ తీసుకొని అలాగే మనం రాసుకునేటప్పుడు ఇలా ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది సార్. మధురైని ఎవరు పరిపాలిస్తున్నారు? పాండ్యులు. ఈ పాండ్య రాజులు మనకు ముగ్గురు అవసరం. వాళ్ళలో ఒక వ్యక్తి పేరు కులశేఖర పాండ్యుడు సార్. కులశేఖర పాండ్యుడు కొన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నాం. కులశేఖర పాండ్యుడికి ఇద్దరు కొడుకులు ఉంటారు సార్. ఒకరి పేరు సుందర పాండ్యుడు, ఇంకొకరి పేరు వీర పాండ్యుడు. సుందర పాండ్యుడు, వీర పాండ్యుడు సార్ గుర్తుపెట్టుకోండి. అక్కడ దాకా ఎగ్జామినర్లు దీని మీద బిట్లాడు, కానీ నేను స్పెసిఫిక్గా చెప్తా, అవి మాత్రం మీరు బ్రెయిన్లో ఫీడ్ చేయాలి. అందుకే 4 రాజవంశాలు గుర్తుకుంటారు సార్. ఇక్కడ చూడండి, ఈ ప్రాంతం కర్ణాటక ప్రాంతం. ఈ కర్ణాటక ప్రాంతాన్ని ఎవరు పరిపాలిస్తున్నారంటే ముఖ్యంగా ద్వార సముద్రాన్ని కేంద్రంగా చేసుకొని, వెరీ ఇంపార్టెంట్ సార్. ద్వార సముద్రం వెరీ 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 ఇంపార్టెంట్. ద్వార సముద్రాన్ని కేంద్రంగా చేసుకుని హొయసాలులు పరిపాలిస్తున్నారు సార్. ద్వార సముద్రం ఊరు హొయసాలులు. హొయసాలులు ఈ హొయసాలులు ద్వార సముద్రాన్ని కేంద్రంగా చేసుకొని, అంటే రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్నారు. ఇక్కడ రాజు అంటే మూడవ వీరబల్లాడు. వీరబల్లాలుడు, మూడవ వీరబల్లాలుడు. ఇప్పుడు చూడండి, దక్షిణ భారతదేశంలో 4 రాజవంశాలు ఖిల్జీ వంశం పరిపాలించేటప్పుడు ఉంది. అందులో మొదటి రాజవంశం ఏంటంటే దేవగిరి యాదవ రాజవంశం. రెండవది కాకతీయ రాజవంశం సార్. మూడవది పాండ్య రాజవంశం సార్. 4వది హొయసాల రాజవంశం సార్. యాదవులు దేవగిరిపై కేంద్రంగా చేసుకుంటే, కాకతీయులు ఓరగలను కేంద్రంగా చేసుకుంటే సార్, పాండ్యులు మధురైని కేంద్రంగా చేసుకుంటే, హొయసాలులు ద్వార సముద్రం కేంద్రంగా చేసుకున్నారు. వాళ్ళ రాజులు కూడా చెప్పడం జరిగింది సార్. ఇక్కడ ఎందుకు ఇంపార్టెంట్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్. కొన్ని వందల సార్లు ఎగ్జామ్లు అడిగినారు, కానీ అభ్యర్థులు కన్ఫ్యూజ్ పడుతున్నారు. ఎక్కడ కన్ఫ్యూజ్ పడుతున్నారంటే చాలా పుస్తకాలు ఏముంటుందంటే అల్లావుద్దీన్ ఖిల్జీ మొదటిసారిగా దక్షిణ భారతదేశం మీద దండయాత్ర సాగించాడు, ఆ పదం నేర్చుకుంటాడు. కానీ నిజమే, ఈ వాక్యం అయితే అద్భుతంగా కరెక్టే. అల్లావుద్దీన్ ఖిల్జీ మొట్టమొదటిసారిగా ఉత్తర భారతదేశాన్ని వదిలి దక్షిణ భారత రాజవంశాల మీదకి మొదటిసారిగా దండయాత్ర సాగించాడని ఎన్నో పుస్తకాల్లో ఉంటుంది. కానీ అభ్యర్థులు ఎక్కడ కన్ఫ్యూజ్ పడుతున్నారంటే అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారతదేశం మీద మొట్టమొదటిసారిగా దండయాత్ర చేసినటువంటి వ్యక్తే, కానీ అతను రాజుగా ఉన్నప్పుడు చేయలేదు సార్. అతను కారా ప్రాంతానికి ఒక రాజప్రతినిధిగా ఉన్నప్పుడు మాత్రమే చేసినాడు. వెరీ ఇంపార్టెంట్. మరి రాజు సార్ జలాలుద్దీన్ ఖిల్జీ సార్. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ జలాలుద్దీన్ ఖిల్జీ అనేటువంటి వ్యక్తి, మళ్ళీ చెప్తున్నా జాగ్రత్తగా, కొన్ని వందల సార్లు సివిల్ సర్వీస్ అడిగింటాడు. అభ్యర్థులు కన్ఫ్యూజ్ పడుతున్నారు సార్. జలాలుద్దీన్ ఖిల్జీ 1290 నుంచి 1296 మధ్య కాలంలో పరిపాలించాడు. ఈ జలాలుద్దీన్ ఖిల్జీ పరిపాలించేటువంటి అప్పుడే 1295వ సంవత్సరంలో మన అల్లావుద్దీన్ ఖిల్జీ చెప్తాడు, ఒరే నువ్వు వెళ్ళి హిందూ రాజవంశమైనటువంటి దేవగిరిని కేంద్రంగా పరిపాలిస్తున్న యాదవ రాజవంశం ఉంది, వాళ్ళలో ఒక రాజు అయినటువంటి యాదవ రామచంద్ర దేవుడు ఉన్నాడు, వాడిని ఓడించిరా
అని ఆయన చెప్పడంతో సార్ 1295 అంటే రాజు ఎవరు? జలాలుద్దీన్ ఖిల్జీ. వచ్చిందేమో అల్లావుద్దీన్ ఖిల్జీనే, వచ్చిందేమో అల్లుడే, వచ్చిందేమో అల్లు గుర్షప్పే. అలీ గుర్షప్ అన్న అల్లావుద్దీన్ ఖిల్జీ అన్న ఒకరే సార్, వచ్చింది ఆయనే. కానీ ఏ రాజు పాలనా కాలంలో? జలాలుద్దీన్ ఖిల్జీ కాలంలో. సార్ మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి. జలాలుద్దీన్ ఖిల్జీకి ఎందుకు చెప్తున్నానంటే, ఢిల్లీ సుల్తానులకెల్లా సార్ బానిస వంశం దక్షిణ భారతదేశం మీద కన్ను కూడా వాళ్ళ కన్ను వల్ల సార్ బానిస వంశంలో ఒక్కరు కూడా దక్షిణ భారతదేశం మీద దండయాత్ర సాగించాలని అనుకోలే వాళ్ళు. సార్ మొట్టమొదటిసారిగా ఖిల్జీ వంశంలో మొదటి రాజు అయినటువంటి జలాలుద్దీన్ ఖిల్జీ పాలనా కాలంలోనే దక్షిణ భారతదేశం మీద కన్నుబడింది. దక్షిణ భారతదేశానికి సంబంధించిన రాజులను ఓడించాలా అని కన్నుబడింది. కానీ జగత్గిరండి, కానీ ఇక్కడ కేవలం ఓడించడం వరకు మాత్రమే, కలపలేదు. సార్ మళ్ళీ చెప్తున్నా సార్, ఎప్పుడు కలుపుతారో చూద్దాం. ప్రశ్నలు ఇట్లాగే ఉంటాయి, సబ్జెక్టు నేర్చుకుంటే ఎలాగైనా రాసేయచ్చు. సార్ 1295వ సంవత్సరంలో కారా ప్రాంత రాజ ప్రతినిధిగా ఉన్న తన అల్లుడైన అలీ గుర్షప్కు లేదా అల్లావుద్దీన్ ఖిల్జీకి చెప్పడంతో ఈయన ఏం చేశాడంటే, జలాలుద్దీన్ ఖిల్జీ పాలనా కాలంలో అల్లావుద్దీన్ ఖిల్జీ లేదా అలీ గుర్షప్ 1295 దేవగిరి మీద దండయాత్ర సాగించి యాదవ రామచంద్ర దేవుడిని మొదటిసారిగా ఓడించాడు. సార్ ఓడించి ఆయన రాజ్యాన్ని పీక్కోలేదు, ఆయన రాజ్యాన్ని ఢిల్లీ సల్తనత్లో కలపలేదు, ఆయన రాజ్యాన్ని ఢిల్లీ సామ్రాజ్యంలో కలపలా. ఒరే యాదవ రామచంద్ర దేవుడు, నువ్వు ఓడిపోయావు, ఓడిపోయినందుకు గాను నువ్వు నీ రాజ్యంలో కొంత ప్రాంతంలో ఉన్నటువంటి శిస్తులు వసూలు చేసి నాకు ఇవ్వు. ఆ ప్రాంతం పేరు కూడా గుర్తుపెట్టుకోండి సార్, ఎలిచిపూర్. సార్ ఇప్పుడు ప్రజెంట్ అది మహారాష్ట్ర మధ్యప్రదేశ్ బార్డర్లో ఉంటుంది. ఎలిచిపూర్ ఢిల్లీకి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ భాగంలో ఉంటుంది అది. ఆ ఎలిచిపూర్ ప్రాంతాన్ని ఏం చేశారంటే తీసుకోవడం. సార్ తీసుకోవాలా? ఒరే ఎలిచిపూర్ ప్రాంతం నుంచి వచ్చే దాని నుంచి మాత్రమే, అంత వద్దు, ఇంత ప్రాంతం వద్దు మాకు. ఎలిచిపూర్ ప్రాంతం నుంచి వచ్చేటువంటి ఆదాయం మాత్రం నువ్వేం చేయాలంటే నాకు కట్టాలా, ప్రతి సంవత్సరం నాకు పంపిలా. నాకంటే ఎవరు? మా మామకు, అంటే ఎవరు? జలాలుద్దీన్ ఖిల్జీకి పంపిరా అని ఒప్పందం కుదుర్చుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు చూడండి సార్, ప్రశ్నలు ఉంటాయో. దక్షిణ భారతదేశం మీద మొట్టమొదటిసారిగా దండయాత్ర సాగించిన రాజవంశం ఖిల్జీ రాజవంశం. దక్షిణ భారతదేశం మీద మొట్టమొదటిసారిగా దండయాత్ర సాగించిన రాజు ఎవరు? సార్ జలాలుద్దీన్ ఖిల్జీ. దక్షిణ భారతదేశం మీద మొట్టమొదటిసారిగా దండయాత్ర సాగించిన వ్యక్తి ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ. సార్ మళ్ళీ చెప్తున్నా, రాజు అన్నప్పుడు జలాలుద్దీన్ ఖిల్జీ, వచ్చింది ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ. కానీ మళ్ళీ ఇంకో ప్రశ్న ఏంటి సార్, అల్లావుద్దీన్ ఖిల్జీ పాలనా కాలంలో ఈ యాదవ రామచంద్ర దేవుడు కుమారుడైనటువంటి శంకర దేవుడి పాలనా కాలంలో ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ ఏం చేశాడంటే, ఒరే మీ దేవగిరి ప్రాంతాన్ని మొత్తం నేను లాగేసుకుంటారా అని చెప్పి ఢిల్లీ సల్తానత్లో కలిపేయడం జరిగింది. చూడండి సార్, అభ్యర్థులు కన్ఫ్యూజ్ వద్దు, ఇక్కడ ఇంకో మాట వచ్చేసింది. సార్ ఢిల్లీ సామ్రాజ్యంలో కలపబడిన మొట్టమొదటి దక్షిణ భారతదేశ రాజ్యం ఏంది? దేవగిరి రాజ్యం. సార్ దేవగిరి రాజ్యము 1312లో కలిపేసినారు. సార్ 1312లో కలిపేసినారు కానీ 1295లో కలపలా. కేవలం ఓడించి ఎలిచిపూర్ ప్రాంతాన్ని ఒరే నువ్వు నాకు కప్పం కట్టరా అని చెప్పి వెళ్ళిపోయినాడు. మళ్ళీ యాదవ రామచంద్ర దేవుడి మీద 1307లో ఒకసారి దండయాత్ర జరుగుతుంది. చివరి దండయాత్ర 1312లో తన కుమారుడు ఉన్నప్పుడు శంకర దేవుడి పాలనా కాలంలో జరిపి అల్లావుద్దీన్ ఖిల్జీ పాలనా కాలంలోనే మాలిక్ కాఫర్ వచ్చి దాన్ని కలిపేస్తాడు. అంటే సార్ జాగ్రత్తగా ప్రశ్న చూడండి, దక్షిణ భారతదేశం మీద మొట్టమొదటిసారిగా దండయాత్ర సాగించినప్పుడు ఉన్నటువంటి ఢిల్లీ చక్రవర్తి ఎవరు? జలాలుద్దీన్ ఖిల్జీ. సార్ దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఢిల్లీ సామ్రాజ్యంలో కలిసిన దక్షిణ భారతదేశ రాజ్యం ఏంటి? దేవగిరి రాజ్యము. సార్ దేవగిరి రాజ్యము ఈ క్రింది ఎవరి చక్రవర్తిగా ఉన్నప్పుడు ఢిల్లీ సామ్రాజ్యంలో కలపబడింది? అల్లావుద్దీన్ ఖిల్జీనే. ఎందుకంటే 1312 వరకు కలపలేదు సార్, 1312లో కలిపినారు. సార్ 1295లో మొదటి దాడి జరిగింది కానీ కలపలేదు. ఎలిచిపూర్ ప్రాంతంలో నుంచి వచ్చే ఆదాయాన్ని మాత్రమే కట్టరా అని చెప్పి వదిలేశాడు. 1312లో మాత్రం కలిపేసినాడు. ఎందుకు కలిపేసినాడు మనం అల్లావుద్దీన్ ఖిల్జీ పాలనా కాలం వచ్చినప్పుడు మాట్లాడదాం. సార్ మళ్ళీ చెప్తున్నా, మనకు తెలిసిందే కాకతీయులు 1323లో కలిపేయడం జరిగింది. సార్ ఈ రెండు ప్రాంతాలు కూడా తొగ్లకల కాలంలో, అంటే తొగ్లకల కాలంలో మొత్తం భారతదేశం అంతా బాగా అద్భుతంగా విస్తరించింది. ఖిల్జీ కాలంలో ఇక్కడ వరకు మాత్రమే విస్తరించింది. సార్ ఈ ప్రాంతాలన్నీ కూడా
ఎవరి పాలనా కాలం అంటే తుగ్లకుల పాలనా కాలం. అది మళ్ళీ మన తుగ్లక్ రాజవంశం వచ్చినప్పుడు కాకతీయుల మీద, ఈ పాండ్యుల మీద, అంటే ఈ అల్లావుద్దీన్ ఖాల్జీ కాలంలో వస్తుంది, దండయాత్ర సాగుతాడు, కానీ సామ్రాజ్యంలో కలపడు. సార్ ఖిల్జీ వంశంలో దక్షిణ భారతదేశం నుంచి కలపబడిన ఏకైక రాజవంశం దేవగిరి యాదవుల యొక్క రాజవంశమే. సార్ ఇవన్నీ తుగ్లకుల కాలంలో పరిపాలించబడతాయి, తుగ్లకుల కాలంలో సామ్రాజ్యంలో కలపబడతాయి. కానీ ఈ మూడింటి మీద కూడా అలీ ఖుర్షద్ కాలంలో, అల్లావుద్దీన్ ఖల్జీ కాలంలో దండయాత్ర సాగుతుంది, కప్పాలు వసూలు చేస్తాడు, పోతాడు. సార్ ఇదంతా బ్రెయిన్లో ఫీడ్ చేయాలి. మళ్ళీ చెప్తున్నా, 1-2 సార్లు జాగ్రత్తగా విని పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. సార్ ఇంకా ఉంది జలాలుద్దీన్ ఖిల్జీ గురించి. ఇక్కడ చూద్దాం సార్. మనందరికీ తెలిసిందే, అసలు ప్రతిసారి ఈ చైనా దగ్గరలో ఉన్న మంగోలియన్స్ అంటాం, ఈ మంగోలు దాడులు తరచుగా జరుగుతున్నాయి. అసలు ఖిల్జీ పాలనా కాలంలో ఇంకేం లే, వీళ్ళు దండయాత్ర సాగిస్తూనే ఉంటారు. సార్ మనందరికీ తెలిసిందే, బానిస వంశంలో 3వ చక్రవర్తి మాలిక్ షంసుద్దీన్ ఇల్తుట్మిష్ పాలనా కాలంలో కరుడు కట్టిన చెంగిస్ ఖాన్ దండయాత్ర తుడిలో తప్పించుకున్నాడు పాపం. లేకపోతే దానికి అది వేరుగా ఉండేది. అంటే భారతదేశ చరిత్ర ఇంకొక రకంగా ఉండేది. చెంగిస్ ఖాన్ గారు వచ్చిన దగ్గర సార్ తుడిలో తప్పించుకున్నాడు. ఇక్కడ చూడండి, మళ్ళీ మనకు బహుద్దీన్ బాల్బన్ కాలంలో జరిగినాయి. తైమూర్ ఖాన్ దండయాత్ర అంటాం ఆయన. సార్ వాళ్ళ కొడుకు మహమ్మద్ చనిపోవడం జరిగింది వాళ్ళ దండయాత్రలో. చాలా చాలా ఇంపార్టెంట్, బ్రెయిన్లో ఫీడ్ చేయాలి. ఇక్కడ ముఖ్యంగా ఎవరి పాలనా కాలంలో అంటే జలాలుద్దీన్ ఖిల్జీ పాలనా కాలంలో అబ్దుల్లా అనే ఒక మంగోలియన్ నాయకత్వంలో నిజానికి పోతే ఈ పేరు అబ్దుల్లా అని పేరు ఉంది కదా సార్, ఈయన ముస్లిం ఉన్నట్టున్నాడంటే తర్వాత పేరు మారింది. మన చరిత్ర పుస్తకాలు ఎక్కడా కూడా ఈయన పేరు ఇవ్వలేదు సార్. జస్ట్ అబ్దుల్లా అనే వ్యక్తి ముస్లిం పేరే. ఎప్పుడు ముస్లిం పేరు ఏంటంటే నేను చెప్తే మీకు అర్థమవుతుంది. సార్ అబ్దుల్లా లేదా ఒక వ్యక్తి అనుకోండి. సార్ ఒక వ్యక్తి ఏం చేసినంటే మంగోలియా నుంచి 150,000 మందిని తీసుకొని వచ్చినాడంట ఢిల్లీ మీద దండయాత్ర సాగించడానికి. సార్ ఏమిలే, భారతదేశం సిరి సంపదలకు పెట్టింది పేరు మనందరికీ తెలిసిందే. మహమ్మద్ బిన్ కాసిం క్రీస్తు శకం 712 దాడి జరిపితే 713లో ముల్తాన్ నగరంలో ఒరే దొరికినట్టు దోచుకోవడం అని చెప్తే అసలు ప్రపంచంలో ఎక్కడా లభించినటువంటి బంగారం దొరికిందంట ముల్తాన్లో, ప్రజెంట్ పాకిస్తాన్లో సార్. అందుకే దాన్ని కనకపు నగరం, బంగారు నగరం అంటారు. మరి అట్లాంటి రత్నగర్భం కలిగిన భారతదేశం మీద తరచుగా దండయాత్రలు సాగుతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఒక వ్యక్తి నాయకత్వంలో, సార్ తర్వాత మన పేరు అబ్దుల్లా మారిందిలేండి, ఒక వ్యక్తి నాయకత్వంలో 150,000 మంది మంగోలులు ఏం చేసినారంటే జలాలుద్దీన్ ఖిల్జీ పాలనా కాలంలో ఢిల్లీ మీద దండయాత్ర సాగిస్తే ఈ జలాలుద్దీన్ ఖిల్జీ ఏం చేశాడంటే మొత్తం అందరినీ ఓడించాడు. ఒరే వీళ్ళందరూ పట్టుకొని ఓడిపోయిన వాళ్ళందరినీ యాక్చువల్గా యుద్ధ సైనికులుగా మారుస్తారు, ఇంకా ఇట్లా చేసేవాళ్ళు. కానీ అందుకే ఇప్పుడు గుర్తుకుందా, బిరుదులు చెప్పేటప్పుడు ఢిల్లీ సుల్తాన్లోకెల్లా దయాగుణం కలిగి ఉన్న చక్రవర్తి ఎవరు సార్? ఎందుకు ఇప్పుడు దయాగుణం అనేది చెప్పినానంటే మొదట్లో చెప్పినా మీకు అప్పుడు గుర్తుకొస్తుందని సార్. ఎందుకంటే వీళ్ళందరూ పట్టుబడతానే వాళ్ళందరినీ సమావేశపరిచి ఒరే పరిమాణాలు అయినా మీరెందుకు మాటికి మా ఢిల్లీ మీద దండయాత్ర సాగిస్తారు, ఒరే ఈ రోజు నుంచి చెప్తున్నా మిమ్మల్ని యాక్చువల్గా చంపాలా లేదంటే మిమ్మల్ని ఏం చేయాలి, జైల్లో పెట్టాలా, యుద్ధ ఖైదీలుగా మార్చాలా, నేను మార్చాలరా, ఓ పని చేయండి రా. మీరందరూ ఏం చేస్తారంటే ఇస్లాం మతాన్ని స్వీకరించండి. సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇస్లాం మతం స్వీకరించండి రా. ఇస్లాం మతం స్వీకరించేసి నేను ఒక ఊరు చెప్తా ఢిల్లీ పక్కనే, ఆ ఊరిలో తాత్కాలిక గుడారాలు వేసుకోండి, మీకు కావాల్సినటువంటి సకల సౌకర్యాలు నేను కల్పిస్తాను. ఎందుకు మాటికి మా మీద దండయాత్ర సాగించి మీరు అనవసరంగా ఇబ్బందులు పడి మిమ్మల్ని చంపాలా, మేము కూడా కరుడు కట్టిన రాజులుగా ఎందుకు చరిత్రలోకి ఎక్కాలా? కాబట్టి వద్దు, మీరు ఏం చేస్తారంటే ఇస్లాం మతం స్వీకరించి మా ఇస్లాం మతంలో ఉన్న మంచి లక్షణాలను మీరు స్వీకరించండి, బుద్ధిగా బతకండి, మీకు కావాల్సిన సకల సౌకర్యాలు మీకు కల్పిస్తామని చెప్పి ఢిల్లీ పక్కన మొగలిపురా సార్. ఆ తర్వాత చరిత్రకారులు పేరు పెట్టారు దీన్ని మొగలిపురా అంటే. ఎందుకో తెలుసా, మంగోళ్ళు ఎక్కువగా నివసించిన ప్రాంతము. సార్ మంగోళ్ళు ఎందుకు నివసించారో తెలుసా, ఇదో ఈయనే జలాలుద్దీన్ ఖిల్జీ ఉదార స్వభావుడు కదా, ఉదార స్వభావం ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళందరినీ చంపద్రా అని చెప్పి ఒరే వాళ్ళందరినీ ఇస్లాం మతంలో కలిపేయడం జరిగింది. అందుకే సార్ ఇస్లాం మతంలోకి మారిన వాళ్ళందరినీ నయా ముస్లింలు అంటారు. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. ఈ పదము కొన్ని వందల సార్లు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో అడిగారు. నయా ముస్లింలు ఈ క్రింది ఎవరి పాలనా కాలంలో తెర మీదకి వచ్చారు?
జలాలుద్దీన్ ఖిల్జీ కాలంలో. మళ్ళీ చెప్తున్నా సార్, ఎవరు సార్ నయా ముస్లింలు అంటే? నయా అంటే కొత్త రకమైన ముస్లింలు, కొత్త ముస్లింలు అంటే పుట్టుకతో వచ్చిన ముస్లింలు కాదు సార్. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? మంగోలులనే నయా ముస్లింలు అంటున్నారు. 150,000 మందిని తీసుకొచ్చి మొగలిపుర అనే ప్రాంతంలో ఉండడం వల్ల వీళ్ళకి చరిత్రకారులు మొగలిపురాన్ని పెట్టినారు. తర్వాత ఏం చేశారంటే సకల సౌకర్యాలు కల్పించి వీళ్ళను ఇస్లాం మతంలోకి స్వీకరించడం వల్ల వీళ్ళందరినీ నయా ముస్లింలుగా చిత్రీకరించడం జరిగింది. ఒరే మీరు ఇక్కడే ఉన్నట్రా, అన్నీ కూడా సకల సౌకర్యాలు కల్పించారు. వెరీ ఇంపార్టెంట్ సార్. ఈ విధంగా మంగోలులను ఇస్లాం మతంలోకి స్వీకరించేలాగా చేసి వాళ్ళను నయా ముస్లింలుగా మార్చి కరుడుగట్టిన వాళ్ళను కూడా మామూలు వ్యక్తులుగా తీర్చిదిద్దడం జరిగింది. అందుకే ఎన్నో దయాగుణం గల రాజుగా పేర్కొనడం జరిగింది. సార్ 1-2 సార్లు జాగ్రత్త తీయండి. తరువాత కాలంలో వీళ్ళకందరికీ ఎట్టుంటాడు కదా, వాడిని ఏం చేశారంటే ఆ రాజును వాడు ఎవరు కేంద్రంగా వచ్చినప్పుడు వాడి పేరు అబ్దుల్లాగా పేరు మార్చడం జరిగింది. అంతే. వాడు ఎవడో మంగోలు నాయకుడు వచ్చినాడు, ఒకడెవడో నాయకుడు ఉంటాడు కదా, 150,000 మంది సైన్యానికి హెడ్ వాడు వచ్చినాడు, దాడి జరిపినాడు. కానీ వాళ్ళందరినీ పట్టుకున్నాడు. వాడి పేరు ఏం చేశారంటే నయా ముస్లింలు, వీళ్ళందరూ ఇస్లాం మతాన్ని స్వీకరించి వాడి పేరు అబ్దుల్లాగా మార్చి ఇదో మొగలిపురలో వాళ్ళందరినీ ఏం చేసినాడంటే అక్కడ బతికేటప్పుడు చేయడం జరిగింది. ఇది దీని జలాలుద్దీన్ ఖిల్జీ యొక్క చరిత్ర. సార్ వెరీ ఇంపార్టెంట్. ఇటువంటి నేపథ్యంలో ఎప్పుడైతే 1295లో యాదవ రామచంద్ర దేవుణ్ణి ఓడించి ఎలిచ్పూర్ ప్రాంతాన్ని మనం కప్పంగా వసూలు చేసుకోవడానికి వచ్చినాడో వెంటనే ఈ అలీ గుర్షద్ అల్లావుద్దీన్ ఖిల్జీ అల్లుడే కదా, నా అల్లుడు బాగా దక్షిణ భారతదేశం మీద మొదటిసారిగా దండయాత్ర సాగించి హిందూ రాజైన యాదవ రామచంద్ర దేవుణ్ణి ఓడించాడనే ఉద్దేశం ఏం చేశాడంటే తీసుకొచ్చి ఆయన్ను సన్మానించాలా, గౌరవించాలనే ఉద్దేశంతో కారా దగ్గరికి వెళ్ళి, సార్ కారా అంటే ఎందుకు కాదు అలహాబాద్ దగ్గరికి, ఎందుకంటే ఆయన రాజప్రతినిధి అక్కడే కదా, అక్కడికి వెళ్ళి ఆయన గౌరవిద్దామని చెప్పి ఆయన వెళ్తున్న క్రమంలో చాలామంది చరిత్రకారులు ఏమంటారంటే అల్లావుద్దీన్ ఖిల్జీనే ఈ కారా ప్రాంతంలో ఈ జలాలుద్దీన్ ఖిల్జీని చంపేయడం జరిగింది. చంపేసి తన అల్లుడు అంటే అలీ గుర్షద్ పేరుతో అల్లావుద్దీన్ ఖిల్జీ ఢిల్లీ సామ్రాజ్యాన్ని అధిష్ఠించడం జరిగింది. సార్ మళ్ళీ చెప్తున్నా, ఇదంతా జలాలుద్దీన్ ఖిల్జీకి సంబంధించింది. చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ ఈ విధంగా కథ రూపంలో వింటే బిట్లు ఎన్నో అడుగుతాడు. దయాగుణం గల రాజు 70 సంవత్సరాల వయసులో వచ్చిన రాజు. నయా ముస్లింలు ఎవరి మీద తెర మీదకి వచ్చారు? అత్యధిక మంది మంగోళ్ళు ఎవరి మీద దాడులు జరిపారు? ఎవరి పాలనా కాలంలో ఎక్కువ మంది దాడులు జరిపారు? సార్ మొగలపుర ప్రాంతంలో ఎవరు స్థిరపడడం జరిగింది? సార్ దక్షిణ భారతదేశం మీద దండయాత్ర సాగించినప్పుడు మొట్టమొదటి రాజు ఎవరు? జలాలుద్దీన్ ఖిల్జీనే. దాడి చేసిందేమో అల్లావుద్దీన్ ఖిల్జీ. సార్ ఇది బాగా బ్రెయిన్లో ఫిట్ చేయండి. కొన్ని 100 సార్లు ఎగ్జామ్ హాల్లో అడగడం జరిగింది. ఇది మన జలాలుద్దీన్ ఖిల్జీకి సంబంధించి. సార్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, 2వ రాజు అల్లావుద్దీన్ ఖిల్జీ. మరి ఈయన గురించి మాట్లాడదాం సార్. అల్లావుద్దీన్ ఖిల్జీ సార్, ఈయన మీద బిట్లు చాలా ఎక్కువగా అడుగుతుంటాడు. మనం కూడా కథ మాదిరిగా విని జాగ్రత్తగా వింటే సులభంగా ఉంటుంది. సార్ అల్లావుద్దీన్ ఖిల్జీ అనగా ఇతని పాలనా కాలం చూద్దాం. 1296 నుంచి 1316 వరకు ఈయన పాలనా కాలం గుర్తుపెట్టుకోండి. అల్లావుద్దీన్ ఖిల్జీ అనగానే ఇదో 1296 1316 గుర్తుపెట్టుకోండి సార్. సార్ 20 సంవత్సరాల పాటు పరిపాలించాడు ఢిల్లీ సామ్రాజ్యాన్ని. ఇంపార్టెంట్, 5 రాజవంశాలు పరిపాలించిన ఢిల్లీ చక్రవర్తుల్లోకెల్లా అతి గొప్ప చక్రవర్తి అల్లావుద్దీన్ ఖిల్జీ. సార్ మళ్ళీ చెప్తున్నా సార్, బానిస వంశంలో గొప్ప చక్రవర్తి, మమ్లూక్ వంశంలో గొప్ప చక్రవర్తి ఎవరంటే బాల్బన్. ఇల్టుట్మిష్ కంటే కూడా గొప్ప వ్యక్తి ఎవరంటే బహువుద్దీన్ బాల్బన్ లేదా గియాజుద్దీన్ బాల్బన్. సార్ మళ్ళీ చెప్తున్నా, బాల్బన్ గొప్పవాడు. అదే తుగ్లకుల కాలంలో అయితే మహమ్మద్ బిన్ తుగ్లక్, దాని తర్వాత ఫిరోజ్ షా తుగ్లక్ కూడా మంచి ఫేమస్ ఉన్నటువంటి చక్రవర్తి. సార్ ఇక్కడ చూడండి, ఖిల్జీ వంశంలో పరిపాలించిన మొత్తం 4 రాజులు మాత్రమే ఉంటాడు. జలాలుద్దీన్ ఖిల్జీ అని, అల్లావుద్దీన్ ఖిల్జీ అని, ముబారక్ ఖిల్జీ అని, నజీరుద్దీన్ ఖుస్రూ ఖాన్ అని 4 చక్రవర్తుల్లోకెల్లా అతి గొప్ప చక్రవర్తి అన్న అల్లావుద్దీన్ ఖిల్జీనే. లేదు 5 రాజవంశాల్లోకెల్లా గొప్ప చక్రవర్తి అన్న అల్లావుద్దీన్ ఖిల్జీనే. సార్ అల్లావుద్దీన్ ఖిల్జీ గురించి మాట్లాడాలంటే జస్ట్ ఒక 4 మాటలు గుర్తుపెట్టుకున్నాం. సార్ ఫస్ట్ బ్రెయిన్లో ఫిట్ చేయాల్సింది ఏంటంటే అల్లావుద్దీన్ ఖిల్జీ అనగానే ఈయన బిరుదులు చూద్దాం సార్. ఈయనకు ఉన్నటువంటి బిరుదులు వెరీ ఇంపార్టెంట్. సికిందర్ ఈ సాని ఏంటో చూద్దాం సార్. సికిందర్ ఈ సాని అంటే ఏంటి సార్? సికిందర్ ఈ సాని అంటే 2వ అలెగ్జాండర్.
వెరీ 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 ఇంపార్టెంట్. రెండవ అలెగ్జాండర్ అని అర్థము. సార్ రెండవ సికిందర్ ఈ సాని అంటే అర్థం ఏంటంటే రెండవ అలెగ్జాండర్. సార్ ఎవరు సార్ అలెగ్జాండర్ ఎక్కడ విన్నాం? క్రీస్తు పూర్వం 326వ సంవత్సరంలో భారతదేశం మీదకి దండయాత్రకు వచ్చి పోరస్ అనేటువంటి పురుషోత్తముడి మీద యుద్ధం జరపడం జరిగిందన్నాం. సార్ గుర్తుకుందా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మరి అలెగ్జాండరు గ్రీకు దేశం నుంచి బయలుదేరి ప్రపంచాన్నంతా జయించాలని కోరిక ఉన్నటువంటి చక్రవర్తి. సార్ ఈయనకు కూడా అల్లావుద్దీన్ ఖిల్జీకి కూడా విపరీతమైన కోరిక. ఏం కోరిక అంటే నేను కూడా అలెగ్జాండర్ లాగా ప్రపంచాన్నంతా జయించాలా. నా దగ్గర నలుగురు వెరీ 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 ఇంపార్టెంట్ సార్. నా దగ్గర నలుగురు సేనాధిపతులు ఉన్నారు. ఈ నలుగురు సేనాధిపతులను ఆధారంగా చేసుకుని ప్రపంచాన్నంతా జయిస్తాను. జయించి ఏం బిరుదు స్వీకరిస్తానంటే రెండవ అలెగ్జాండర్. సార్ ఇది చరిత్రకారులు ఇచ్చింది కదా సార్. ఈయనంతటి ఈయన అనుకుంటాడు నేను రెండవ అలెగ్జాండర్ లాగా. సార్ ఆయన నా బిరుదు చెప్పుకోవడంలే, తర్వాత చరిత్రకారులు అన్నారు. ఆయన మాత్రం మాట్లాడుకున్నాడు నేను నేను అలెగ్జాండర్ లాగా ప్రపంచాన్నంతా జయించాలి అని అనుకున్నాడు. అందుకే చరిత్రకారులు ఏమన్నారంటే ఈయన రెండవ అలెగ్జాండర్ అని బిరుదులు ఇవ్వడం జరిగింది. సార్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆ సేనాధిపతులు అవసరం లేదు సార్. అల్లావుద్దీన్ ఖిల్జీకి నలుగురు సేనాధిపతులు అంట. నలుగురు అవసరం లేదు, జస్ట్ గుర్తుపెట్టుకోండి. నజరత్ ఖాన్ మీరేం నేర్చుకోదండి సార్. బట్టి పెట్టడొద్దు, బట్టి పడితే చాలా కష్టం. నజరత్ ఖాన్, ఒకరి పేరు ఉల్లుగు ఖాన్. సార్ ఈ ఉల్లుగు ఖాన్ మంగోల్ రాజు ఉన్నాడు. మన బాల్బనకు కూడా బిరుదు ఉల్లుగు ఖాన్. సార్ జాఫర్ ఖాన్ అవసరం లేదు సార్, మీరు బట్టి పట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ వినండి అంతే. జాఫర్ ఖాన్, ఆల్ఫ్ ఖాన్. ఈ నలుగురు ఏం చేస్తారంటే నా దగ్గరుండి ప్రపంచాన్నంతా జయిస్తాం. ప్రపంచాన్నంతా జయించేసి నేను అలెగ్జాండర్ లాగా పేరు ప్రఖ్యాతులు సాధిస్తాను. అందుకే నేను ఎవరో తెలుసా? సికిందర్ ఈ సాని. అలెగ్జాండర్ లాగా ప్రపంచాన్నంతా జయిస్తాను. ఎందువల్ల నా దగ్గర నలుగురు సేనాలను ఆధారంగా చేసుకుని అని చెప్పుకున్నాడు. వెంటనే ఐని ఉల్ ముల్క్ అనేటువంటి వ్యక్తి, సార్ ఈయన సర్వ సైన్యాధిపతి ఐని ఉల్ ముల్క్ అనే వ్యక్తి ఏం చేశాడంటే ఒరే అల్లావుద్దీన్ ఖిల్జీ, అలెగ్జాండర్ అనే ఓడేమో గ్రీకులో ఓ చిన్న ప్రాంతం రా, వాని కోరికేమో ప్రపంచాన్ని జయించాలని నువ్వు చెప్పినట్టు కరెక్టే, కానీ భారతదేశమే పెద్దదిరా. వాడున్నటువంటి గ్రీకు దేశాన్ని దాటి వస్తే అది ఇంకొక రాజ్యం అవుతుంది. ఒరే మన భారతదేశంలోనే సువిశాలమైన దేశము సార్. భారతదేశం అంటేనే ప్రపంచం ఉన్నట్టు. నువ్వు వాడు అలెగ్జాండర్ లాగా చిన్న ప్రాంతానికి మాత్రమే వాడు రాదు. నువ్వు చిన్న ప్రాంతానికి ఏం కాదు, ఢిల్లీకి పెద్ద. మరి నువ్వు ఎంతసేపు ఇతర దేశాల మీద దండయాత్ర సాగించేది? ముందుగా ఇంట్లో గెలిచి మళ్ళీ రచ్చ గెలువురా అనగా ముందు దేశాన్ని జయించరా బాబు, భారతదేశాన్ని జయించు, మళ్ళీ చూద్దాం అలెగ్జాండర్ లాగా ప్రపంచ విజేత వైద్యువు. ముందుగా భారతదేశంలో ఉన్న భూభాగాన్ని ఆక్రమించుకోరా అని సలహా ఇవ్వడం జరిగింది. సార్ ఇంకొకటి చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏం బిరుదంటే ఒరే ఈయన ఐని ముల్క్ ఇంకో మాట అంటాడు. ఒరే ఎంతసేపు ఉన్న మేము ఆమకాలంలో ఈ నయా ముస్లింలుగా మారినటువంటి ఈ మంగోళ్ళు ఉన్నారు, వాళ్ళు మళ్ళీ వస్తానే ఉన్నారా బాబు, దండయాత్ర సాగిస్తారు. నువ్వు నీ ఢిల్లీ సామ్రాజ్యాన్ని కోకటి వేలతో పెకిలించకుండా ఉండాలంటే నువ్వు ముందు ఇతర దేశాల మీదకి ఇతర ప్రాంతాల మీదకి దండయాత్ర సాగించద్దు. ఫస్ట్ నీ సామ్రాజ్యాన్ని నువ్వు కాపాడుకో. వాళ్ళు మంగోళ్ళు ఇన్స్టాల్మెంట్ రూపంలో వస్తానే ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి కాపాడుకోవాలంటే నువ్వేం చేస్తావు? చుట్టుపక్కల దేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి భారతదేశ అవతల ఉన్నటువంటి ప్రాంతాల్లో కోటలను మరమ్మతులు చేపించి అక్కడ బాగా పెట్టరా. అంతేగాని నేను అక్కడికి పోయి ఆ ప్రాంతాన్ని ఆక్రమిస్తా, ఈ ప్రాంతాన్ని ఆక్రమిస్తా, లేనిపోని మాటలు మాట్లాడద్దు అని ఈయన వారించడం జరిగింది ఐని ఉల్ ముల్క్. సార్ ఇంకా ఈయన ఏమన్నా అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ జాగ్రత్తగా వినండి, ఈయన్ను రెండవ మహమ్మద్ ప్రవక్త అని కూడా అంటారు సార్. సార్ ఈయన పెట్టుకోలా మన చరిత్రకారులు అన్నారు, మళ్ళీ చెప్తున్నా. సార్ ఎందుకు సార్ రెండవ మహమ్మద్ ప్రవక్త అంటారు? సార్ రెండవ అలెగ్జాండర్ అంటారు, రెండవ మహమ్మద్ ప్రవక్త అంటారు. ఎందుకంటే ఒరే నా దగ్గర నలుగురు సేనాధిపతులు ఉన్నారా, వీళ్ళని ఆధారంగా చేసుకొని ప్రపంచాన్ని జయిస్తా. ఆ జయించిన ప్రాంతాల్లో ఇస్లాం మతం వ్యాప్తి చేస్తా. ఇస్లాం మతం వ్యాప్తితో పాటు నేను మహమ్మద్ ప్రవక్త లాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటా అని ప్రకటించడం జరిగింది. వెంటనే మళ్ళా ఐని ఉల్ ముల్క్ ఒరే బాబు, మహమ్మద్ ప్రవక్త అంటే ఆయన రూపొందించినటువంటి సిద్ధాంతాలను ఆధారంగా చేసుకొని కొన్ని వందల మంది పాటించడం జరిగింది. ఒరే నువ్వు ఫస్ట్ ఈ మహమ్మద్ ప్రవక్త లాగా ఒక ఇస్లాం మతం వేరే మతాన్ని స్థాపించేటువంటి మాట మాట్లాడద్దు.
ముందుగా ఇస్లాం మతానికి సంబంధించిన అంశాలు నేర్చుకో. ఎందుకు చెప్పినాడు తెలుసా? షరియత్. షరియత్ అంటే గుర్తుకుందా? ఇస్లాం మత చట్టాలను షరియత్ అంటాం. అసలు అల్లావుద్దీన్ ఖిల్జీకి షరియతే తెలియదు. షరియత్ తెలియని ఏకైక రాజు అల్లావుద్దీన్ ఖిల్జీ. అసలు ఈ షరియత్ అనే పదాలే తెలియవు, ముస్లిం చట్టాలే తెలియవు. చట్టాలు తెలియకపోయినా ఢిల్లీ సామ్రాజ్యాన్ని ఆక్రమించాడు, ఢిల్లీ సామ్రాజ్యాన్ని అధిష్ఠించాడు. ఒరే బాబు, నువ్వు ఫస్ట్ రెండవ మహమ్మద్ ప్రవక్త మనం చూస్తూ షరియత్ గురించి నేర్చుకోవాలని సలహా ఇవ్వడం జరిగింది అల్లావుద్దీన్ ఖిల్జీకి. ఇంకా ఏమన్నాడు తెలుసా? నేను వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, ఈ పదాలన్నీ నేను చెప్పేటువంటి పిట్ల రూపంలో రాసుకోండి సార్. ఇంకా ఏమన్నాడంటే, అసలు ఎవడ్రా ఖలీఫా? ఖలీఫాకు నాకు సంబంధమే లేదు సార్. ఒకప్పుడు టర్కీలో ఉన్నటువంటి ఖలీఫా నుంచి అనుమతి పొందిన చక్రవర్తులు, ఢిల్లీ చక్రవర్తులు చాలా మంది ఉన్నారు సార్. మొదటి చక్రవర్తి మాలిక్ షంసుద్దీన్ ఇల్టుట్మిష్. ఆ బానిస వంశంలో ఎందరో అనుమతి పొందినారు. ఒరే, నువ్వు కూడా అనుమతి పొందనంటే ఎవడ్రా ఖలీఫా? ఎవడ్రా ఖలీఫా? ఖలీఫా లేడు, ఇంకోడు లేడు సార్. ఢిల్లీ ప్రాంతానికి నేనే పెద్ద. ఖలీఫా నుంచి అనుమతి పొందలేదు ఈయన సార్. మళ్ళీ చెప్తున్నా, ఆ ఖలీఫా ఎవడ్రా? సంబంధం లేదు. రాజు దైవాంశ సంభూతుడు, రాజరికం దైవదత్తము సార్. మనకి గుర్తుకుంటే బాల్బన్ చెప్పినాడు కదా, దాన్ని తూచా తప్పకుండా పాటించాడు. కానీ బాల్బన్ మాత్రం ఖలీఫా నుంచి అనుమతి పొందినాడు. ఈయన వందల అసలు ఖలీఫా ఎవడురా? ఖలీఫాకు నాకు సంబంధమే లేదు, నేనే హెడ్ సార్. ఖలీఫా నుండి అనుమతి పొందని చక్రవర్తి ఏమో అల్లావుద్దీన్ ఖిల్జీ, ఇంకోడు ఉన్నాడు. ఇలా తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ తర్వాత వస్తాడు ముబారక్ ఖిల్జీ. వాడు ఇంకొక అడుగు ముందుకేసే నేనే ఖలీఫాగా ప్రకటించాడు. అరే ఖలీఫా లేడు, ఎవడు లేడు, నేనే ఖలీఫా సార్. ఈయన ఖలీఫాగా ప్రకటించుకోవాలా, ఖలీఫా నుండి మాత్రం అనుమతి తీసుకోవాలా. తర్వాత వచ్చేటువంటి ముబారక్ ఖిల్జీ, కుతుబుద్దీన్ ముబారక్ షా అంటారు వాడిని. ఆయన ఏం చేసినంటే నేనే ఖలీఫాని ప్రకటించుకోవడం జరిగింది సార్. ఆయన ఇచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడదాం, జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఈ పదాలన్నీ సార్. రెండవ అలెగ్జాండర్ అంటారు ఈయన్ను, రెండవ మహమ్మద్ ప్రవక్త అంటారు ఈయన్ను సార్. ఈయన బిరుదులు సికిందర్ ఈ సాని సార్. ఇది పర్షియా భాషలో రెండవ అలెగ్జాండర్, సికిందర్ ఈ సాని అని గుర్తుపెట్టుకోండి. ఈయన పాలనా కాలంలో ఉన్నటువంటి నలుగురు సేనాధిపతులు గుర్తుపెట్టుకోండి. ఇది అల్లావుద్దీన్ ఖిల్జీకి సంబంధించిన ఇంట్రడక్షన్. తర్వాత ఏం చేద్దామంటే అల్లావుద్దీన్ ఖిల్జీ ఎక్కడెక్కడ దండయాత్ర సాగించాడో నేను మాట్లాడదాం. ఆయన పాలనా కాలంలో వచ్చిన సంస్కరణలు చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు జస్ట్ బ్రెయిన్లో పెట్టండి ఇవన్నీ. దాని తర్వాత ఏ విధంగా ఆయన దక్షిణ భారతదేశం మీద దండయాత్ర సాగించాడు, ఏం జరిగింది అనేది తర్వాత వీడియో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.